సినిమాలు తీసుడు ఎంత కష్టమో, దాన్ని పబ్లిసిటీ చేసే దానికి వాడే పాటలు అంతకంటే ఎక్కువ. ఎంత పెద్ద డప్పు కొట్టి చెప్తే అంత పెద్ద హిట్ అయినట్టు అనుకోని ప్రచారాలు చేస్తున్నారు సినిమాలను. కాకపోతే కాసింత అద్దులు, అదుపులు లేకుండా పోతున్నది ఈ ప్రమోషన్ కథలు. ఏందిరా ఇది? తెలుగు సినిమాను ఎటు తీసుకుపోతున్నారా? నీ ప్రమోషన్స్‌కు అగ్గిదాలుగా సినిమాలు 10 మందికి తెలవాలనని ఇగిసొంటి బూతు పాటలు వాడుడేందిరా అయ్యా! ప్రపంచ వేదిక మీద ఆస్కార్ తీసుకున్నదిరా తెలుగు సినిమా. దాని ఇజ్జత్ తీయకురా బాబు. టీవీ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ అనే ఈ మోతెవారి బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో యాక్టింగ్ చేసిండట. ఆ సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన ఈవెంట్ల బూతుల పాట వాడుకుంటే వీళ్ళిచ్చిండు. ఇక దీని మీద పబ్లిక్ ఇట్లా వాడేటానికి సిగ్గుండాలి. అవి బూతులా లేకుంటే బుర్రలేని కథలా అన్నట్టు పొట్టు పొట్టు తిడుతున్నారు. గింత గలీజ్ గారు తయారైతుండేంద్రా, చిల్లర పాటలు వాడుతున్నారేంద్రా, మీరు సినిమా తీస్తుండ్రా లేకుంటే షిచోరా పనులు చేసిండ్రా అన్నట్టు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇంత గలీజ్ పాట వాడుతుంటే ఆ సభలున్నందుకు సిగ్గుపడుతున్నా అన్నట్టు సినిమా హీరో జేడి చక్రవర్తి చెప్పిండు. ఇదే ముచ్చట మీద జర్నలిస్ట్ వేముల అశోక్ కుమార్ అనే అన్న గూలు దేలు ఏంద్రా, ఆ పాట వాడి సమాజానికి ఏం చెప్దామనుకుంటున్నావురా అన్నట్టు ఓ వీడియో తీస్తే అతగాడేదో ఉద్ధారకం పని చేసినట్టు, ఇంకెవ్వరు చేయని పని ఆ మహానుభావుడు చేసినట్టు అశోక్ కుమార్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండు. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. హరరే ఇప్పుడు ఎట్లా? అశోక్ అన్న గజగజోన్కాలనా ఏతులు చేసుకుంటా స్టేజ్ మీద బూతులు వాటలు వాడు తప్పు అని ఒప్పుకోకుండా ఏలు చూపెట్టుకుంటా నీకుందిరా రే అని బెదిరిస్తున్నాడు. అసలు ఇతగాడికి నెత్తున్నదా? ఉంటే ఆ నెత్తిలో గుజ్జున్నదా? ఏలు చూపెట్టి నీకుందిరా అంటే కొడతాడన్నట్ట, చంపుతాడన్నట్ట. అందుకే అశోక్ అన్న పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. సార్లు పోలీస్ సార్లు ఈ సొంటోళ్ళని ఇడిచిపెట్టొద్దు. బూతులే నీతి సూత్రాలు అన్నట్టు, బూతులే ఫ్యాషన్ అన్నట్టు పాటలు వాడు కాదు, నేను చేసిన రైటే అన్నట్టు మాట్లాడి దాన్ని తప్పు అన్నోళ్ళని ఏలు పెట్టి చూపెట్టి బెదిరిస్తున్నాడు. జర గట్టిగా అరుచుకోండి సార్లు, లేకుంటే రాబోయే కాలంలో సినిమాలు బూతులతో నిండుతాయని కోరుతున్నారు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.